అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేల మీద చర్యలుంటాయా? ఏపీ స్పీకర్ వ్యాఖ్యలతో వాళ్ళు టెన్షన్ పడుతున్నారా, లేక ఏం చేసుకుంటారో చేసుకోమన్నట్టుగా తెగించేశారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేల మీద చర్యలు సాధ్యమేనా? ఆ విషయమై వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆ పార్టీ వ్యూహం ఎలా ఉంది? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ పార్టీకి టెక్నికల్ గా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే సభలో 4 పార్టీలుండగా 3 కూటమి మిత్రపక్షాలే. ఇక మిగిలింది మేమే కాబట్టి మాకు ఆ హోదా కావాలన్నది వైసీపీ డిమాండ్. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎలా పడితే అలా ఇచ్చేసేది కాదని, సభా నియమాల ప్రకారం నడుచుకుంటూ అందుకు తగ్గట్టు జనమిచ్చిన తీర్పును బట్టే ఇచ్చేదన్నది ప్రభుత్వ వాదన. ఈ విషయంలో వైసీపీ కోర్టుకు వెళ్లినా లక్ష్యం మాత్రం నెరవేరలేదు. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభలో ఎక్కువ టైం మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి మేం అసెంబ్లీకి రాబోము అంటూ పట్టుదలగా ఉన్నారు మాజీ సీఎం జగన్. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు కొత్త భయం పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రతిసారి వైసీపీ వాళ్ళు సభకు రావాలి, రాకుంటే చర్యలు తప్పవని అంటున్నారు స్పీకర్, డిప్యూటీ స్పీకర్. బడ్జెట్ సెషన్ లో వైసీపీ సభ్యులు మమ అనిపించినా టెక్నికల్ గా అవి కౌంట్ లోకి రాలేదు. దీంతో వరుసగా 60 రోజులు సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవచ్చని తాజాగా హాట్ కామెంట్స్ చేశారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రస్తుతం సెషన్ నడుస్తున్న క్రమంలో సభకు హాజరవ్వకుంటే అనర్హత వేటు వేస్తామని, మీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా హెచ్చరించారు. ఇది ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. తమ ఎమ్మెల్యేలపై చర్యల అంశంలో గతంలోనే స్పందించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. వాళ్లకు బుద్ధి పుట్టినట్టు చర్యలు తీసుకోమనండి, ఎవరు కాదన్నారంటూ రియాక్ట్ అయ్యారాయన. తాజాగా వైసీపీ ఎల్పీ మీటింగ్ లో కూడా ఇదే అంశం చర్చకొచ్చినట్టు సమాచారం. తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఈ అంశాన్ని జగన్ ముందు ప్రస్తావించడంతో ఆయన కూడా గతంలో స్పందించిన తరహాలోనే చర్యలు తీసుకోనివ్వండి చూద్దామన్నట్టుగా తెలిసిందే. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చించడానికే కదా మనం సమయం అడుగుతోంది. టెక్నికల్ రీజన్స్ తో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే కనీసం నిర్దిష్ట సమయం ఇస్తామని కూడా క్లారిటీగా చెప్పడం లేదు. 40% ఓట్లొచ్చిన మనల్ని సాధారణ సభ్యులుగా పరిగణించి 2-3 నిమిషాల సమయం ఇస్తే సరిపోదు కదా అని జగన్ అన్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో సభకు వెళ్లని సభ్యుల మీద ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం కూడా సాధ్యం కాదు అనేది వైసీపీ వెర్షన్. చర్యలు తీసుకోబోయే ముందు స్పీకర్ వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులకు వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆ సమాధానాలకు సంతృప్తి చెందకపోతేనే స్పీకర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ కోర్టుకు వెళ్లి ఉండడం, స్పీకర్ యాక్షన్ తీసుకున్నా తిరిగి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండడం లాంటి కారణాలతో సాగతీత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతే తప్ప ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చనేది విశ్లేషకుల మాట. దీంతో ఒకరిద్దరు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మినహా మిగతా వారిలో దాని గురించి అంత అటెన్షన్ లేనట్టు తెలుస్తోంది. ఒకవేళ సీరియస్ యాక్షన్ తీసుకున్నా దానికి విరుగుడు మందును పార్టీ అధినేత జగన్ ఎలాగో సిద్ధం చేస్తారు కాబట్టి కంగారేం లేదన్నది సీనియర్ ఎమ్మెల్యేల అభిప్రాయమట. సభకు హాజరవ్వలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని గుర్తు చేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. రాజకీయ సవాళ్లకు చట్టపరంగా తీసుకునే చర్యలకు చాలా తేడా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇవన్నీ తెలియకుండానే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కామెంట్లు చేస్తారా అన్నది ఇంకొక ప్రశ్న. దీంతో గవర్నమెంట్ యాక్షన్, అందుకు వైసీపీ రియాక్షన్ ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.